పాన్ కార్డ్ అనేది ప్రస్తుత రోజుల్లో ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడం దగ్గర నుంచి మొదలుకొని ప్రభుత్వ పథకాలకు, లోన్లకు ఇలా చాలా వాటికి పాన్ కార్డ్ అనేది చాలా ముఖ్యం. అందుకే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పాన్ కార్డ్ ని తీసుకుంటున్నారు. అయితే ఈ పాన్ కార్డ్ దుర్వినియోగం అవుతోందనే వార్తలు కలకలం రేపుతోంది. మరణించిన వారు, నిరక్షరాస్యులు, వృద్ధులు, రైతులు, తరచూ పాన్ కార్డ్ వినియోగించని వ్యక్తుల పాన్ నెంబర్లు దుర్వినియోగానికి గురవుతున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా తాజాగా ఒక కథనంలో వెల్లడించింది. ఐటీ శాఖ వారికి నోటీసులు పంపిన తర్వాతే ఇలాంటివి వెలుగులోకి వస్తున్నాయని తెలిపింది. దీనికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక కేసులు నమోదయ్యాయని అందులో పేర్కొంది. ముంబైకి చెందిన ఒక వృద్ధురాలు తన పాన్ కార్డును దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ఆదాయ పన్ను అపిలేట్ ట్రిబ్యునల్ కేసు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2010-11లో ఆమె 1.3 కోట్ల విలువైన ఆస్తిని తన ఆదాయంగా భావించి విక్రయించినట్టు ఐటీ అధికారులు ఐటీఏటీకి నివేదించారు. గతంలో ఎన్నిసార్లు నోటీసులు పంపినా ఆమె స్పందించలేదని ఆరోపించారు. ఇటీవలి జరిగిన విచారణ సందర్భంగా ఆ వృద్ధురాలికి అవగాహన లేకపోవడం, క్యాన్సర్ రోగి కావడంతో గతంలో ఐటీ శాఖ నోటీసులకు స్పందించలేదని ఆమె తరపున సీనియర్ న్యాయవాది ట్రైబ్యునల్కు తెలిపారు. ఆస్తి రిజిస్ట్రేషన్ సమయంలో ఆమె పాన్ కార్డును ఎవరో దుర్వినియోగం చేశారని వాదనలు వినిపించారు. ఇదొక్కటే కాదు, దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు చాలా వెలుగు చూస్తున్నాయి. మధ్యప్రదేశ్కు చెందిన ఉషా సోని అనే మహిళకు ఆమె మరణించిన 10 ఏళ్ల తర్వాత 7.5 కోట్లకు సంబంధించిన ఐటీ నోటీసులు అందాయి. అదేవిధంగా రాజస్థాన్కు చెందిన నందన్ లాల్ అనే చిరు వ్యాపారికి 12.2 కోట్లకు ఐటీ నోటీసులు రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాన్ విషయంలో అత్యంత గోప్యత పాటించాల్సి ఉన్న ప్రజలు వివిధ అవసరాల కోసం ఆ వివరాలను యథేచ్ఛగా పంచుకుంటున్నారని చార్టెడ్ అకౌంటెంట్ చేతన్ వజాని అన్నారు. సిబిడిటి కూడా దీనిపై స్పందించింది. వ్యక్తులు తమ పాన్ వివరాలను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తప్పనిసరి కాని చోట పబ్లిక్ డొమైన్లలో పంచుకోకూడదని సూచించింది. ఎవరికైనా తమ పాన్ కార్డ్ దుర్వినియోగం అయినట్టు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. కాగా వివిధ ఏజెన్సీలు దాఖలు చేసిన సమాచారంపై పూర్తిగా ఆధారపడుతున్న ఐటీ శాఖ పన్ను చెల్లింపుదారులపై చర్యలు తీసుకోవడం తీవ్రమైన అంశమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరణ ధృవీకరణ పత్రం జారీ చేసినప్పుడల్లా ఆ సమాచారం ఐటీ శాఖకు వెళ్లేలా ఏర్పాట్లు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.